ఇదేమిటండి పెళ్లి చూపుల్లో స్వీట్ హాట్ పెట్టకుండా అటుకులు తగలబెట్టారు? అదే మాట అండి, అటుకులు ఆటే కదా, బెల్లం స్వీటు. కావాలంటే ఒకసారి నాకు చూడండి, తీయగా ఉంటది. ఈ పచ్చటికి వెళ్ళారు ఎందుకండి? ఆకరతలు కూర్చోడానికి తెచ్చిపెట్టుంటారా? కాదండి బాబు, మీరు వస్తున్నారని మన అరటి తోటకి వెళ్ళి అరటికెళ్ళి కొట్టుకొచ్చాను. అవి ఇంకా ముక్కలేదు, మరీ ఏం పెట్టలేదు అనుకుంటారని మీ ముందే పెట్టాను. మీకు కావాలంటే ఇంటికి పట్టుకెళ్ళి ముక్కేసుకు తినండి. ఈ లోపల ఆ బెల్లం నంచుకుని అటుకులు తినండి. ఈ అటుకులు కొన్నవేనా పక్కింటి నుంచి పట్టుకొచ్చారా? కాదండి బాబు, ఓనే మీరు వస్తున్నారని తెలిసి ఇంట్లో ఆడంగులు ఒడ్లు నానబెట్టి ఏంచి దంచారంటే. మంచినీళ్ళు కూడా మనం ఓనేనండి. మన నూతులోనండి. పిల్లలు పిలిపించమంటారా? పిలిపించడం ఏంటి? మీ పిల్ల మీ ఇంట్లో ఉండదా? లోపల నుంచి అండి బాబు. ఓహో, పిలిపించవయ్యా. అమ్మాయి పాపా, అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడుగు. పెళ్లి కాకుండా అడిగితే ఏం బాగుంటుంది? నీ దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయట్రా? ఆ అడగటాలు కాదు, ప్రశ్నలు, క్వశ్చన్స్. ఓ అవా? సత్యబాబు, అమ్మాయి ఏం బాగోలేదు. అందం తింటామా? అన్నం తింటాం గాని. అంటే నీకు ఆ అమ్మాయి నచ్చిందా? బాగా బాగా. మా బంగారం చాలా అద్దుట్టు ఉంటారండి. అది పుట్టాక నేల కూడా కొన్నాను, అందుకే మట్టి కలర్ లో ఉంది. ఆయన పక్క తీసుకెళ్ళిన రెమ్యూనరేషన్ గురించి బాగా ఒక్కండి. ఇదిగో పెళ్లికి సామాన్ కూడా మందే. ఫ్రీ అనుకుంటాడేమో, దానికి రెంట్ సెపరేట్ అని చెప్పండి. మీరు అడిగిన 10 లక్షలు ఓకే. కాకపోతే సార్వాకు 2, తాళ్వాకు 2, చెరుకు కొట్టేటప్పుడు 2, కొబ్బరికాయలు దింపాక 2, చేపలు పెట్టాక మిగులు 2 చెప్తాను. కట్నం డబ్బులు ఏముందండి, మీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వండి. కాకపోతే అన్నయ్య లాంఛనాలు మాత్రం ఇప్పుడు ఇచ్చేయండి. ఆడపడుచు లాంఛనాల గురించి అన్నాను కానీ అన్నయ్య లాంఛనాలు ఏంటంటే కొత్తగా అవి కూడా ఇవ్వాలని జీవో పాస్ చేశారండి. ఇద్దరికే 25,000 ఇస్తే సరిపోద్దండి. ఏమన్నాడు? నువ్వు అడిగిన 10 ఓకే. వెరీ గుడ్. అయితే తంబాలు ఎప్పుడు మార్చుకుందాం? మీరు అంటే ఇప్పుడే కిళ్ళి కొట్టుకెళ్ళి మార్చేసుకుందాం అండి. అంటే క్యాష్ ఈ రోజు ఇచ్చేస్తారా? క్యాష్ ఏంటండి? కట్నం చెప్పాను కదండి, సార్వాదాలకు ఇచ్చేస్తానని. చూడండి, శోభన సార్వాకి పెళ్లి దాల్వాకి పెట్టుకున్నా పర్లేదు కానీ నాకు మాత్రం కట్నం వెంటనే ఇచ్చేయాలి. ఇది నా మేజర్ కండిషన్. కష్టం అండి. మీ ఇష్టం అండి, పదండి. అమ్మాయి నచ్చింది లేదు ఊరేళ్ళకి ఉత్తరం వేస్తారా? ఎందుకు? కాడికి రూపాయి బొక్క. మీ కూతురికి వేరే వాడిని చూసుకో. అదేం సత్యబాబు, మరి అలా మొహం మీద చెప్పేశావు? చెప్పే మ్యాటర్ అదైనప్పుడు మొహమ్మద్ చెప్తే ఏంటి, ఈపే చెప్తే ఏంటి? ఆయనకి కావాల్సింది పెళ్లి కాదు, కట్నం. మాకు బస్సు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాం అండి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లే కదా, నడుచుకుంటూ వచ్చేయండి. మీరు వెళ్ళండి, నేను పంతులు గారి బండిలో వచ్చేస్తాను. రండి, కిరసనాలు అయిపోయింది, ఎవరితో వస్తాడని చూస్తాను. నేను కూడా మీతో వచ్చేస్తాను. ఏమిటములు కొబ్బరికాయలతో గుడిమెట్లు పగలగొట్టేస్తున్నావు? మొక్కు పూజారి గారు. ఈడొచ్చిన ఆడపిల్లకి మొక్కంటే ముక్కు దాడేసే మొగుడు కోసమే అయి ఉంటుంది. ఆల్ ది బెస్ట్ బేబీ. నువ్వు బుక్ చేసుకున్న వాడితోనే శీఘ్రమేవ వెడ్డింగ్ ప్రాప్తిరస్తు. శుభం. దేవుడు ఆ సంబంధం క్యాన్సిల్ చేశాడు, పూజారి గారు విషెస్ చెప్పేశారు. ఇంకా నీ లవ్ కి తిరుగులేదు, కుమ్మే అంతే. ఏంటి ఇచ్చేది? నువ్వు చెప్పు. అందులో ఇతను మా వీధిలో వేసిన తారు రోడ్డు 4 రోజులు తిరగకుండానే అడుగు చొప్పున గోతులు పడిపోయిందండి. ఇలాంటి వాళ్ళే మనకు కావాలి. నువ్వు చెప్పు. ఈసారి ఇతగాడి కాంటాక్ట్ ఇవ్వకూడదని నా కంప్లైంట్ అండి. అందులో నా తప్పేం లేదండి, నేను రోడ్ చాలా స్ట్రాంగ్ గా వేసాను. కాకపోతే పోయినసారి పడ్డ వర్షాలు ఎప్పుడు పడ్డాయండి? 2 సార్లు బట్ట తడుపు చినుకులు పడితేనే రోడ్లు అలా అయిపోతే, ఇక గట్టిగా 2 దిక్కులు వర్షం పడితే రోడ్డు ఏమైపోతుందండి? ఏమైపోతుంది? మొత్తం కొట్టుకుపోద్ది. అలా కొట్టుకుపోతే కాంట్రాక్టర్ మట్టి కొట్టుకుపోతాడు. థ్యాంక్స్ అండి. అందుకే ఈసారి సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించారు, గట్టిగా ఉంటది. మీరు ఆ వర్క్ ఆర్డర్ మీద సంతకం పెట్టి చెప్తే పని మొదలెట్టేస్తాను. నువ్వు పని మొదలెట్టేస్తే నీకు డబ్బు వస్తుంది, పంతులు గారి ఈదికి రోడ్డు వస్తుంది. నాకేం వస్తుంది? వాటా వస్తుందిగా. ఆ మొక్క నువ్వు కాదు, ఆడి చెప్పాలి. ఈసారి టెండర్ కొంచెం ఎక్కువ కేసానండి, నాకు పెద్దగా ఏం మిగలదు. మీకేమీ ఇవ్వలేనని మీనింగ్. ఒరే గన్న, మన ఊరికి అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది, నీకు తెలిసిందిరా? ఏంటి? అత్తిలకి అవుటర్ రింగ్ రోడ్డా? ఏ రింగ్ రోడ్ హైదరాబాద్ కి ఉండాలా? మన అత్తిలకి కూడా ఉండాలని మన మీటింగ్ లో తీర్మానం చేసాం. చేస్తే మీకు ఆ కాంట్రాక్టర్ ఉపయోగం, నాకేటి? అక్కడే ఉంది రింగ్. ఆ రోడ్డు నీ పొలంలోంచి వెళ్తుంది. అందులో 10 ఎకరాలు పోతుంది. 10 పోదుగానే 9 పోద్దండి. కాకపోతే ఈయన చేను పక్కనే ఉన్న పంతులు గారి ఎకరం మొత్తం పోద్ది. అయ్యో, నాకున్నది 1 ఎకరం, అది మా ఆవిడ కట్నంగా ఇచ్చింది.
అందులోంచి మీరు రింగ్ రోడ్లు బైపాస్ రోడ్లు వేసారంటే నేను చక్కరాగిపోతానండి. అలాగా, దీనికి వేరే మార్గం ఏమైనా ఉందేట్రా? మార్గం అంటే మన కాంట్రాక్టర్ గారి పొలంలోనే రోడ్డుని 2-3 పాము మెలికలు తిప్పితే ఈ ఎకరం పోదండి, ఆయన 10 ఎకరాలు దొబ్బుద్దండి. సార్ ఇది అన్యాయం. నేను మున్సిపాలిటీలో ఉన్నంత కాలం నా ప్రజలకు అన్యాయం జరగనివ్వను. ఎకరానికి 500 నష్టపరిహారం ఇప్పిస్తాను. 5 లక్షల ఎకరానికి పరిహారం 500? వద్దు సార్, నా జీవితంతో రింగ్ రోడ్ వేయకండి. ఆ రోడ్డు కాంట్రాక్ట్ లో మీకు వాటా ఎంత కావాలో చెప్పండి. లైన్ లోకి వచ్చేసాడండు. అయితే రింగ్ రోడ్డు పనులు తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టమను. మొత్తం కాంట్రాక్ట్ ఎంత? 10 లక్షలండి. అయితే 20% పట్టుకొచ్చేసి పేపర్లు పట్టుకెళ్ళు. లేట్ అయితే రింగ్ స్ట్రాంగ్ అవుద్ది, బెండు తీయటం కష్టం అవుద్ది. అలాగేనండి. వెళ్ళు, నువ్వు కూర్చో పంతులు. బాగున్నారా? ఏంటి ఇలా తగిలడ్డారు? ఎంత చెడ్డాను మా బావే. నేను చెడ్డవేట్రా? ఏదో మాట వరుసకన్నానులే. ఎందుకు వచ్చారు? పరిస్థితుల ప్రభావం బావా. తండ్రి తర్వాత తల్లి బావా అంటారు. ఈ సామెత నేను ఎప్పుడు వినలేదే. అవసరాన్ని బట్టి సామెత అలా ఫామ్ అవుతుంటాయి బావా. ఇలా ఉయ్యాలో కూర్చోమంటావా? మన బావని మనం అడగాలంటరా? ఓయ్, అది నాలాంటి విఐపీలు కూర్చునే ఉయ్యాల, మీలాంటి వీపీలు ఇలాంటి కుర్చీలో కూర్చోవాలి. థ్యాంక్స్ బావా, మేమంటే నీకు ఎంత అభిమానమో. ఏంటి ఆర్థిక సహాయమా? బావగారు మనుషులను చూసి భలే స్కానింగ్ చేసేస్తారు. అయితే ఈ పాటికి స్కానింగ్ లో పిల్లల ఫీజు కరెంట్ బిల్లు కట్టలేదని తెలిసిపోయి ఉంటది బావగారికి. క్యాష్ పొజిషన్ చాలా టైట్ గా ఉంది బావా. నువ్వు కొంచెం క్యాష్ రిలీజ్ చేస్తే. మీరు ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటని ఇప్పుడే పందులు గారిని పిలిచి అడిగాను. క్లబ్బులకి బార్లకి తగలేస్తున్నావు అని చెప్పుంటాడు. కాదు, వాస్తు లోపమాట. క్లబ్ కి బార్ కి కూడా వాస్తలేదా? అందుకే మనకు కలిసి రావట్లేదురా. వాస్తు లేని వాటికి కాదు, మీ ఇంటికి ఈశాన్యంలో బరువు ఉండకూడదట. నువ్వు అక్కడ తిరక్కో. మీరు ఇంకా అందులోనే ఉంటే సర్వనాశనం అయిపోతారని, ఒంటి మీద బట్టలు కూడా మిగలవని చెప్పారు పంతులు గారు. కాబట్టి వెంటనే ఆ ఇల్లు అమ్మేయండి. నిన్ను తగలయ్యా, ఇదాని లాకు. అది అమ్మేస్తే ఎంత లేదన్నా మీకు చెరువు 5 లక్షలు వస్తాయి. వాస్తు దోషం పోదు కాబట్టి ఆ లక్షలతో కోట్లు సంపాదించేసుకోవచ్చు. ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా. మరి ఇల్లు అమ్మేస్తే మేము ఎక్కడ ఉంటాం బావా? నేను చచ్చాననుకున్నారా? పేదల ఉచిత గృహ నిర్మాణ పథకం కింద మీ ఇద్దరికి చెరువులు పక్కా వాస్తుని శాంక్షన్ చేస్తా. శుభ్రంగా అందులో ఉండి డబ్బులు సంపాదించుకున్న పెద్ద పెద్ద మేడలు కట్టుకోండి. ఎరా, నీకు ఇల్లు ఎక్కర్లేదా? అదేంటి బా, మరి లేవలేదే. మరి మా ఇల్లు ఎవరు కొంటారు బావా? వాస్తు లాభం ఉంది కాబట్టి ఎవరో కొనరు, అమ్మకపోతే మీకు ఇబ్బంది. సరే, ఎంతైనా పెళ్ళం బ్రదర్స్, మంచో చెడో మీకోసం నేనే కొంటాను. అమ్మ నా మున్సిపాలిటీ, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావురా? సార్, వీళ్ళు మిగిల్చింది పెద్ద ఆయన జ్ఞాపకార్థం, మిగిలింది అది ఒక్కటే సార్. జ్ఞాపకాలు ఏముందా? ఆ కోట కొట్టేస్తే క్లీన్ గా అన్ని మర్చిపోవచ్చు. కన్న కదా ఇందాక ఆడిచ్చింది. దేవదాస్ తాగేసి మంగతాయని మర్చిపోలేదు. పార్వతి అదే, ఇదిగో అడ్వాన్స్. 2 రోజుల్లో పెద్ద అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకుంటాను. నువ్వు ఎంత మంచోడు బావా. ఈ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయిందా? ఇదిగో మీ అక్క వస్తుంది, ఇంటి విషయం చెప్పకండి. ఏం బావా? వాస్తు పోలేదు కదా, ఉద్దంటాయి. నువ్వు చాలా తెలివైనడు రా, నమ్మిడి బామ్మద్ది. ఆ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయింది. మీరెప్పుడు వచ్చారా? ఇప్పుడే. లోపలికి రాకుండా ఇక్కడే కూర్చున్నారే, రండి. లేదమ్మా, అర్జెంట్ గా బార్కి వెళ్ళాలి. చిచి, కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, వస్తానే. పోనీ నువ్వైనా రారా? అక్కే, నేను అర్జెంట్ గా స్కూల్కి వెళ్ళాలి, క్లబ్కి వెళ్ళాలి. 2 టీలు తెచ్చేందుకు పంతులు తాగడు. అమ్మ దొంగ నా బావా, మా అన్నయ్యల వీక్నెస్ అడ్డం పెట్టుకుని మా ఇంటికి ఎసరు పడతావా? మీ నాన్న కట్టించిన ఇల్లు రాది. అందుకే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మా బావకు దక్కనివ్వను. ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా సరే దాన్ని నేనే కొంటాను. నువ్వు కొంటావా? అవును, ఎలాగో నాకు వాటా ఉంది కాబట్టి నాకు కలిసిపోతుంది. మొత్తం బిల్డింగ్ కి ఎత్తుల సత్యబాబు సోలో ప్రొపరేటర్ అయిపోవచ్చు. అరే, మీ అన్నల్ని ఆదుకుంటావని, మీ ఇంటిని కాపాడుకుంటావని విషయం నీకు చెప్తే దానికి నువ్వే ఎడతావా? లేకపోతే మా బావ పెడతాడు. అప్పుడు అత్తల వారిల్లు కాస్త బొడ్డు వారిల్లు అయిపోతుంది. అంటే ఇల్లు నువ్వు కొనేసి మీ అన్నల్ని దగ్గరెట్టుకుందావనే? దూరంగా పెట్టుకుందామని. అద్దెకిస్తే పోర్షన్ కి 2000 వస్తుంది. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మన దగ్గర సిరిపెంటేట్లు చాలా ఉన్నాయి కదా, 2 పడితే వాళ్ళు ఎక్కడ చోట వేసి బతికేస్తారు. అబ్బా, నీ బ్రదర్ సెంటిమెంట్ ఏంటంటే నాకు సిల్లిగా ముచ్చటేసేస్తుందిరా. నీకంటే మీ బావేనయ్యో పేదల ఉచిత గృహ నిర్మాణ పథకంలో 2 ఇళ్ళైనా ఇప్పిస్తానన్నాడు. ఇవ్వని, అవి కూడా తీసుకుని వాళ్ళు అద్దెకించుకుంటే వాళ్ళకి 4 రూపాయలు వస్తాయి. మీ నాన్న చచ్చిపోయి బతికిపోయాడు కానీ రా, బతికున్నట్టయితే మీ ఆప్యాయతలు చూసి గుండె ఆగి రైలు కింద పడి చచ్చిపోయాడు. తాయారు, నువ్వు కోరుకున్నట్టు గ్రౌండ్ ఫ్లోర్ కట్టించి ఇచ్చేసాను కదా, ఆ షాపులోటి మా గన్మాన్కి ఇవ్వకూడదు, ఎరువులు కొట్టెట్టుకుంటాట. సారీ, ఒక దాంట్లో బ్రాందీ షాపు, ఇంకో దాంట్లో ఇంటర్నెట్ కేఫ్ కి బుక్ అయిపోయింది. సర్లే, కనీసం ఫుల్ మీల్స్ అన్నా పెట్టి రుణం తీర్చుకో. అప్పుడే ఫుల్ మీల్ సెట్ ఎత్తే ఫస్ట్ ఫ్లోర్ ఎవడు కడతాడు మీ బాబు? ఏంటి, ఫస్ట్ ఫ్లోర్ కూడా కట్టాలా? అది అయిపోయాక సెకండ్ ఫ్లోర్ కూడా కట్టాలి. తెచ్చి నా వల్ల కాదు. సెంటర్ వారు సమర్పించు చైర్మన్ మొగుడు రాసలేను. నేడే గొప్ప విడుదల. ఏమో దాన్ని ఇప్పుడు ఎందుకు తీసారా? ఆ సరదాగా చిన్న ట్రైలర్ తీసి మన ఊరు సిటీ కేబుల్ లో వేద్దామని. ఒరే కొంపలు మునిగిపోతారా, దయచేసి అంత పని చేయకు. మంచి పని చేశారండి.
లేకపోతే నన్ను సెక్స్ స్కామ్ లో ఇరికిస్తారా? ఇప్పుడు చెప్తా మీ ఇద్దరు పనిని. నా బొడ్డు భాస్కర్ రావా, నీకు హెల్మెట్ ఎక్కువ ఎడ్డ తక్కువ అనరా. నీకు పొలిటికల్ నాలెడ్జే తప్ప టెక్నాలజీలో టచ్ తక్కువ అనుకుంటాను. నువ్వు కాల్ చేసింది పైరసీ. ఇదిగా ఒరిజినల్ డివిడీలు VCDలు ఇంకా మా దగ్గర ఉన్నాయి. ఏంటండి బాబు, ఊరంతా మీ చేతుల్లో ఇరుక్కుంటే మీరెళ్ళి ఇళ్ల చేతుల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? నా జీవితంతో ఆడుకోవద్దు. ఆడుకోండి, వాడుకుని మా డిమాండ్ తీర్చుకుంటాం. ఇంకేం డిమాండ్స్? నాకు ఇన్స్టాల్మెంట్ లేకుండా ఒక హీరో హోండా మోటార్ సైకిల్ కొని పెట్టాలి. మారుతి షిఫ్ట్ వద్దు. ఎందుకొద్దు? మక్క తిరగొద్దు. అనవసరంగా గుర్తు చేశారు కదండి. టైం బ్యాడ్ అంటే ఇదే. రే బొడ్డు, నీకేమన్నా ఇబ్బందిగా ఉంటే చెప్పు. ఈ టీవీ వాళ్ళు టీవీ రెడీగా ఉన్నారు. అక్కర్లేదు, అధికార దుర్వినియోగం చేసేనే సరే ఆ బళ్ళకి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేస్తా. ఇదిగా ఫస్ట్ ఫ్లోర్ కూడా. ఒరే గన్ను, ఇదంతా చూస్తుంటే నీకు ఏమనిపిస్తుందిరా? రాజకీయ నాయకుడు ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. నీలాగా ఎద వేషాలు ఎత్తే ఇదిగో ఇలాగే ఏడుతూ ఉండాలి. నీకు కూడా లోకి అయిపోయాను. గప్పరు మా బావగారు ఇక్కడికి వచ్చాడు. రేపు ఎలక్షన్ లో ఓటేమని వచ్చారండి. అవును, మీరేంటి స్వయంగా మా హోటల్కి వచ్చారు? ఈ రోజు నుంచి హోటల్ ఫుడ్. అవును, మీ హోటల్ ఏం బాగుంటది? మా మంగతాయారండి. అది కదా టిఫిన్. అయ్యి బాబాయ్, మీరు మా హోటల్లో టిఫిన్ చేస్తారా? చేయను, తింటాను. ఇడ్లీ ఉందా? ఉందండి, కాకపోతే వాళ్ళ నుంచి కొంచెం రేటు పెంచాం. ఏంటో అన్ని పెంచేస్తున్నారు. రొడ్డీ పెంచినట్టు. ప్లేట్ ఇడ్లీ ఎంత? 350. నేను అడుగుతుంది నెలకు కాదు, నేను చెప్పేది పూటకు కూడా కాదు, ప్లేట్ కి. ప్లేట్ ఇడ్లీ 350 రూపాయలా? నువ్వు కంగారు పడకు, మీకందరికి 3 రూపాయలే. సత్యబాబు గారికి స్పెషల్ రేటు. అందరికి తక్కువ, నాకు ఎక్కువ ఏంటి? బ్యాంక్ రూపాయి వడ్డీ తీసుకుంటుంటే మీరు 10-20 తీసుకోవట్లే? పూరి 600. 2 పూరీలు 600. మా రేటు మాది, ఇష్టమైతే తినండి లేకపోతే వెళ్ళిపోండి. ఈ అత్తలు మొత్తం తొక్కలోది. నీ ఒక్క హోటల్ ఉందనుకుంటున్నావా? ఏ రాజు హోటల్ తింటాను. వెళ్ళండి వెళ్ళండి, అక్కడ ప్లేట్ ఇడ్లీ 600. ఇప్పుడు మీరు నొక్కేసిన వాళ్ళు 2,1000 రూపాయలు బిల్లు షాపు పంపించేస్తారా? అయితే ఉంచుకో. దీని టిఫిన్ తినే కంటే అట్టిపళ్ళు తింటాం బెటర్. రే అట్టిపళ్ళు, రే 4 అట్టిపళ్ళు ఇవ్వు. 400 ఇవ్వండి. నేను అడిగింది గెల కాదురా. గెల మీకు 400కి ఇచ్చేస్తారు. 4000. రే 4000 పెడితే ఎక్కడ అడ్డి తోట కొనుక్కొచ్చురా. కొనుక్కుంది తినండి. అంకుల్ అట్టిపళ్ళు ఎంత? రూపాయికి 2. అయితే 2 ఇవ్వండి. అదేంటి ఆడికి రూపాయికి 2 ఇస్తున్నావు? డజన్ ఇస్తాను, నీకెందుకు? ఏంట్రా వేళాకోలమా? ఊరందరికో రేటు నాకో రేటునా? మొన్న బండి బాబు చేయించుకుంటాను 1000 రూపాయలు ఇవ్వండి. వడ్డీ ఎంత చెప్పారు? ఎంత? రీజనబుల్ గా 20 చెప్పాను. అంతెందుకండి బాబు అంటే ఏమన్నారు? నా వడ్డీ నా ఇష్టం, కావాలంటే తీసుకో లేకుంటే పా అన్నాను. ఇది అంతే, ఇష్టమైతే తీసుకోలేదప్పా. అంటిపళ్ళు ఏం కావాలండి? గిద్దంతా 1250. అబ్బా చీపే నీ అబ్బా, అంతా కూడబలుకు నాటకాలు ఆడతారా? చెప్తా మీ పని. బఠానీలు మరమరాలు వేరుశనక్కాయలు, బఠానీలు మరమరాలు వేరుశనక్కాయలు. ఐడియా, పక్కనే టిఫిన్ చేసి వచ్చేద్దాం. ఇదిగో బాబు, ఆకలి దంచేస్తుంది. అర్జెంట్గా ప్లేట్ ఉప్మా పెసరట్టు ఇవ్వు. తమరు అత్తిలి సత్యబాబు గారే కదా? అవును, నా గురించి నీకెలా తెలుసు? నన్ను ఎప్పుడైనా చూసావా? బిన్ లాడెన్ మనం చూసామా? ప్రపంచం అంతా ఆడి గురించి తెలీదు? తెలిసింది కానీ ముందు టిఫిన్ పెట్టు. నీకు కావాల్సింది ఉప్మా పెసరట్టే కదా? అవును. ప్లేట్ 1500 ఇమ్మంటారా? ఏంటి సత్యబాబు, టిఫిన్ చేయడానికి మొయ్యేరేళ్ళమంట? రాలంగి వేల్పూర్ కూడా వెళ్ళాను. అక్కడ కూడా పెట్టన్నారా? పెడతానన్నారు, కానీ వాళ్ళు డబ్బులు అడగలేదు. నా ఆస్తి రాసి ఇచ్చేమన్నారు. ఒరే మండపం, నువ్వు చెప్పరా, సింగిల్ టీ ఎంత ఉంటుందిరా? ఎంత? రూపాయో 2 రూపాయలు ఉంటుంది కదా. 550 రూపాయలు అడిగాడు రాడు, అది కాక హోటల్లో. అడిగితే మాత్రం మీరు ఇస్తారండి. ఈ కండి ఆకలితో సావనైన సొద్దురు కానీ. సడన్ గా మన గురుగారి మీద ఏంటి ప్రతిఘటన కాదు, సోషల్ బైకట్. అంటే ఏటండి? సామూహిక తిరుగుబాటు. అడిగింది ఇక్కడ, నువ్వు చెప్పక్కడ. మరి ఏం చేస్తారండి? వాళ్ళ ఆహారం నిరాకరణ చేస్తే నేను అప్పులు నిరాకరణ చేస్తాను. మరీ కాలెట్టుకున్నారనుకో టిఫిన్ భోజనం పెట్టాలని కండిషన్ కూడా పెడతాను. ఏమైంది? కరెంట్ షాక్ కొట్టించింది. అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. అది ఎక్కడో తణుకులో ఉందండి. మన ఊరు కృష్ణానగర్ హాస్పిటల్ తీసుకెళ్తాం. ఇంత పొడిగేస్తాడు బిల్లు ఎవడు కడతాడు? మీరే కడతారు. నాకేం దోలా? అదేంటి సత్యబాబు, నీ దగ్గర పనిచేసే వాడికి షాక్ కొడితే మరి నువ్వు కాబట్టి ఎవడు కడతాడు? మీ అందరికి హార్ట్ అటాక్ వస్తే బైపాస్లు, దెబ్బలు తగిలితే ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేస్తారు.
ఈ మాత్రం హాస్పిటల్ ఎందుకు? ఇదిగో ఈ పత్తి తీసుకెళ్లి జెండు బాంబు తెచ్చి రాయండి, అదే తగ్గిపోతుంది. జెండు బావా తోలుడు వచ్చేసింది. అయితే కొబ్బరి నుండి రాయి. అంతేగాని హాస్పిటల్ తీసుకెళ్ళదా? ఆయన తీసుకెళ్లేదేంట్రా, మనమే తీసుకెళ్ళా పదండి. ఇదిగో నేను ముందే చెప్తున్నాను, ఆ బిల్లుకి నాకు ఏ సంబంధం లేదు. అలాగే నీకు మాకు కూడా ఏ సంబంధం లేదు. అదేంటి? ఈ క్షణం నుంచి నీ దగ్గర మేము పని మానేస్తున్నాం. డబ్బే ముఖ్యం అనుకుని నీలాంటి వాడి దగ్గర పని చేయడం కన్నా గుడి మెట్ల దగ్గర కూర్చొని అడుక్కుందంటే బెటర్. అది కరెక్ట్. నాకు డబ్బే ముఖ్యం అనుకుంటే మీ అందరు జీతాలు ఎందుకు ఇస్తాను? ఆ ఇచ్చావులే తొక్కలోడు చేద్దామని ఇచ్చే తక్కువ కటింగ్లు ఎక్కువ. డోలు మోగపోతే కటింగ్, ఆరుమణ మోగపోతే కటింగ్, గిన్నెకి సొట్ట పడితే కటింగ్, గంటికి బొక్క పడితే కటింగ్, జువ్వలు ఎగరపోతే కటింగ్, అవుట్ పేలకపోతే కటింగ్. మనిషి అయితే మాట్లాడొచ్చురా, ఆడ అత్తెలు సత్తుబాబురా. పదలే. ఇదిగో నా జీపీఎస్ కట్టడానికి వీలేదు. ఈ తొక్కలో జీప్ ఎవరికి కావాలి? పోండ్రా. ఏ మీరు లేకపోతే నాకు వేరే పనులు దొరకనుకున్నారా? ఖచ్చితంగా దొరకదు. డబ్బుకి నీతి జాతి లేదు కాబట్టి అది ఎవరి దగ్గరైనా ఉంటుంది. కానీ మనుషులు అలా కాదు. అది మనసు లేని నీలాంటి వాళ్ళకి అర్థం కాదు.